అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి వర్నా ఫ్లూడిక్ అండి. వర్నా ఫ్లూడిక్ పెట్రోల్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి ఎస్ఎక్స్ అండి. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి 2013 or 14 మోడల్ ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ పెట్టలేదు దీనికి. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో ఉంటుంది. సో వెహికల్ అయితే చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ, టైర్స్ కానీ, లైక్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ బాగున్నాయండి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేసి వర్నా ఫ్లూడిక్ అండి ఇది కూడా. సో ఇది వచ్చేసి 2011 మోడల్. ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 4 lakh బడ్జెట్లో ఉంటుంది. వెహికల్ అయితే మనం చూడొచ్చు. ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్ ఉంది. అండ్ టాప్ ఎండ్ మోడల్. ఇందాక చెప్పినట్టు మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ వస్తాయి. సో మనకి అరౌండ్ 3.5 నుంచి 4 lakh బడ్జెట్లో కావాలనుకున్న వరకు బెటర్ వెహికల్ ఇది. అండ్ డీజిల్ వెహికల్. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. కిలోమీటర్ మాత్రం 1 చేంజ్ జరిగిందని, బట్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది కూడా వచ్చి కూడా వర్నా ఫ్లూడికే. ఇది వచ్చేసి 2000, ఇది కూడా ఎస్ఎక్స్ అండి. ఇది కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. ఇది కూడా 13 or 14 మోడల్ ఉంటుంది. 13 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. అండ్ ఇది ఆటో ట్రాన్స్మిషన్ అండి. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే డీజిల్లో ఆటోమేటిక్. సో డీజిల్లో ఆటోమేటిక్ వర్నా ఫ్లూడిక్ కావాలనుకునే వాళ్ళకి బెటర్ వెహికల్. అండ్ తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ దీని గురించి పర్టికులర్గా చెప్పాలనుకుంటే ఎక్స్టీరియర్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది, టైర్స్ కూడా మనకి 50 to 60% ఉంది. సో సిటీలో డ్రైవింగ్ చేసుకున్న వాళ్ళకి, లాంగ్ వెళ్ళే వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఎందుకంటే డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా ఇస్తుంది కాబట్టి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది ఎలంట్రా అండి. ఇది ఉండే ఎలంట్రా. చాలా మంది, అంటే చాలా మంది ఎలంట్రా కావాలని వస్తారు. సో వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి 2014 మోడల్ అండి. 14 మోడల్ టాప్ ఎండ్ మోడలే. దీంట్లో కూడా మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. రేర్ వైఫర్, డిఫాగర్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 5 lakh బడ్జెట్లో రావచ్చు. కస్టమర్ అయితే 550 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బట్ మాట్లాడుకుంటే మాత్రం అరౌండ్ 4.5 to 5 lakhs వరకు మనం సెట్ చేయొచ్చు. ఇంకా మాట్లాడచ్చు. కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే ఇంకెక్కువ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ ది కస్టమర్. సో వెహికల్ అయితే ఈ పర్టికులర్ వెహికల్ చూసైతే ఎక్స్టీరియర్ చాలా బాగుందండి. ఇంటీరియర్ కూడా బాగుంది. హెడ్ ల్యాంప్స్ కానీ, టైర్స్ కానీ చాలా బాగుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి 2018 మోడల్ ఆల్టో K10 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, VXI ఆప్షనల్ అండి ఇది. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ వెహికల్ ఇప్పుడున్న ఫిజికల్ కండిషన్ చూసినట్లయితే మనకి మెరూన్ కలర్ వెహికల్ అయితే మనకి ఎక్స్టీరియర్ బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ తక్కువ బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకుంటే బెటర్ వెహికల్ అనేది 18 మోడల్. మనకి కస్టమర్ అయితే మనకి 450 అలా చెప్తున్నారు. బట్ నెగోషియల్ ప్రైస్. కూర్చొని మాట్లాడుకుంటే, కస్టమర్తో మాట్లాడుకుంటే మాత్రం అరౌండ్ 3.5 నుంచి 4 lakhs బడ్జెట్లో రావచ్చు. వెహికల్ అయితే చూడొచ్చు మీరు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో ఆటోమేటిక్లో, దాంట్లో మారుతిలో చిన్న వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో మాట్లాడుకుంటే మాత్రం, కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే నెగోషియేట్ ఎక్కువ చేయొచ్చండి. సో మీరు ఒకసారి వచ్చి చూసి టెస్ట్ డ్రైవ్ చేస్తే మాత్రం 100% మనం రెడ్యూస్ చేయొచ్చు ప్రైస్ అనేది. 2019 టాటా టియాగో అండి ఇది. ఇది వచ్చేసి ఎగ్జెడ్ అండి. ఎగ్జెడ్ అంటే టాప్ ఎండ్ మోడల్. దీంట్లో XT ఎగ్జెడ్ అని వస్తుంది. సో ఎగ్జెడ్లో టాప్ ఎండ్ మోడల్. దాంట్లో టాప్ ఎండ్ అంటే మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు మీరు. మంచి కలర్ ఇది. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ ఇంటీరియర్ చాలా బాగుంది. ఎక్స్టీరియర్ కూడా బాగుంది. టైర్లు కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మనకి కస్టమర్ అయితే 550 చెప్తున్నాడు. నెగోషియల్ ప్రైస్ అది. సో నెగోషియేట్ చేసుకుంటే మనకి అరౌండ్ 5 lakh బడ్జెట్లో రావచ్చు, కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే.